నా చేతులతో నేనే కాల్చి చంపేస్తాను. ఏంటి చంపుకోవటం అంటే అంత చీప్ అయిపోయింది? రేయ్, నువ్వేం చేస్తున్నావు? గాజు ముక్కలు ఏరుతున్నానండి. ఎవరి కాళ్ళకన్నా గుచ్చుకుంటే ఇబ్బంది కదా, అందుకని ఏరి బయట పారేద్దామని. కరెక్ట్. వాటిని బయట పారేసి ఈ ఫోటోని తగలబెట్టు. ఎందుకురా అలా చేసా? తనే మాధవ్ అమ్మమ్మ. మొదటిసారి చూసినప్పుడే మనసుకి ఏదో అనుబంధం ఉన్నట్టు అనిపించింది. అవునమ్మా, ఆ రోజు నాకు డౌట్ వచ్చింది. तुम तो मुझे अच्छी तरफ जानते हो ना? సార్ కోపడకండి సార్. అశోక్ రోజు నాతో టచ్ లోనే ఉన్నాడు. ఆ జడ్జికి ఆయుష్ గట్టిది, మిస్ అవుతున్నాడు. కానీ నువ్వు అల్పాయుషులో పోతావు, పర్వాలేదా? సార్, అశోక్ సంగతి మీకు తెలీదు. వాడు అనుకున్న టార్గెట్ ని ఫినిష్ చేయకుండా వదిలిపెట్టాడు. ఎన్నాళ్ళు? వాడు చెప్పిన టార్గెట్ 10 రోజులు సార్, ఇంకా అది పూర్తి కాలేదుగా. కానీ ఆ జడ్జి ఎంక్వైరీ పూర్తి చేశాడు. ఇంకో 2 రోజుల్లో సబ్మిట్ చేశాడంటే నేను ఖతం రా. ఇడియట్. సార్, అశోక్ ఎప్పుడు ఏ పని చేసినా తను దొరకకుండా చాలా జాగ్రత్తగా ఉంటాడు. అందుకే ఒక్కొక్క చోటికి మారు వేషాలు వెళ్ళి ఏదో గిమ్మిక్ చేసి సైలెంట్ గా లేపిస్తాడు. నన్ను నమ్మండి, ఇంకో 2 రోజుల్లో మీ టార్గెట్ పూర్తవుతుంది. అవ్వకపోతే ఆ జడ్జిని నేను లేపేస్తా. లేకపోతే ఓన్లీ 2 days. అరే బామ్మర్ది, తిన్న చాలు ఆపరా, కడుపు పగిలిపోద్ది. తిరిగిటు. అమ్మా అమ్మా అమ్మా, ఇప్పుడు ఎందుకు కొట్టారు? వీడిని బామ్మర్ది అని పిలిచినందుకు. అమ్మా, చెల్లెల్ని చేసుకోబోయాడు, మా ఊళ్ళో బామ్మర్ది అనే పిలుస్తారు. వీడికేం కర్మరా నీ చెల్లెల్ని చేసుకోవడానికి? ఇంకెవరు చేసుకుంటాడు? అదిగో నా మనవరాల్ని చేసుకుంటాడు. అమ్మగారని ప్లాన్ ప్రకారం చేస్తారు కదమ్మా. ఏమైనా బావని మీరు కొట్టుండకూడదు. కొత్త డ్రామా ఆడుతున్నాడేంటి? తనే లేకపోతే నేను ఇంట్లో అడుగు పెట్టగలిగేవాడ్డా? ఏం బెనర్జీ, నువ్వు మా దగ్గర 10 ఏళ్లుగా పనిచేస్తున్నావే, ఈ విషయం తెలిసి మాధవ్ని మా దగ్గరికి నువ్వెందుకు తీసుకురాలేదు? తనే అన్నాడు, ఏమని? మీ నాన్నగారి కోపం కాస్త తగ్గిన తర్వాతే నిన్ను అక్కడికి తీసుకుపోతారని చెప్పావే. చెప్పలా? ఇన్ఫాక్ట్ నన్ను ఈ కుటుంబంలో కలపడానికి తనని తాను చులకన చేసుకుంటూ ఒక పనివాళ్ళ ఇంట్లో చేరాడు. ఇన్నేళ్లైనా ఆ రోజు రాలేదే అన్న వేదన మనసులో ఉంచుకుని బాగా తెగ ఫీల్ అవుతున్నాడు. నాకు స్పాట్ పెట్టాడు. నువ్వు తెలివి తక్కువవాడవనే అనుకున్నావు, కానీ ఇంత మంచివాడవని మాత్రం ఎప్పుడూ అనుకోలేదు. మీకు నా కృతజ్ఞతలు. అది సరే అంకుల్, ఇవాళ మీ భాష వేరే రకంగా ఉంది, ఎందుకని? చిన్న పాప చేతులు చిక్కున్నాడు. చిన్న వయసులో నా తెలుగు భాష ఇదేనమ్మా. ఆ యాస మధ్యలో బావ వాళ్ళ ఊళ్ళో వచ్చింది. మధ్యలో వచ్చిందని మధ్యలోనే వదిలేశా. వెరీ గుడ్. అయ్యో జడ్జి, 1 minute. ఒక ముఖ్యమైన విషయం, వీడు మాధవన్న సంగతి మన మధ్యనే ఉండాలి. ఆ రాజమానుకి గాని నా కొడుకి గాని తెలిసిందో చంపేస్తారు. కరెక్ట్. ఎవరినమ్మా? నిన్నేరా. నువ్వు బుద్ధిమంతుడు అని అందరూ అనుకుంటున్నారు. అదలాగే మెయింటైన్ చెయ్యి. ఏంటి? అలాగే బాబు గారు. ప్లేట్లు ఎండిపోతున్నాయి, తొందరగా ఇప్పుడే తీసేస్తాను. వీడికి ఎంత పొగరు. బెనర్జీ వచ్చేస్తాను అన్నయ్య గారు. అయ్యా సాబ్, ఇక్కడ రక్త సంబంధం బయటపడింది సార్. అశోక్ వాళ్ళ బిడ్డ అంటున్నారు. ఏమీ సమజ్ కాలేదు సార్. ఇక 2 రోజులే టైం, లేదంటే మనమే లేపేద్దాం. ఆ జడ్జిని మాత్రమే కాదు, వాడిని కూడా. ఓకే సాబ్. వాడికి ముందు ఈ ఇంట్లో ఒక్క ఇన్స్ట్రుమెంట్ కూడా వాయించకూడదు. ఏదైనా ఐడియా ఇవ్వరా? ఐడియా ఉంది. మిస్టర్ రాజమాన్, గిటార్ లో బాంబు పెట్టి జడ్జిని చంపాలనుకున్న వాడిని నేను. సారీ, అనవసరంగా అందరూ నిన్ను అనుమానించారు. ఎంత అమాయకులు. వాడు నిజం చెప్పినా నమ్మకుండా ఎలా నవ్వుకుంటున్నారో. నన్ను పట్టుకోలేరు. ఐఎమ్ వెరీ క్లవర్. గుడ్. కానీ సంగీతం మీద ఉన్న తపనతో ఆ పియానో మీద మాత్రం చెయ్యి పెట్టకు. ఎందుకంటే ఈసారి బాంబ్ ని జడ్జి గారింటి పియానోలో పెట్టాను.
అవును, ఆ పియానోని వాయించడం ఆపితే నెక్స్ట్ సెకండే ఆ వాయించేవాడు పీస్ గా చెల్లా చెదరవుతాడు. వాయిస్తూనే ఉంటే పేలదు, కానీ ఎంతసేపు అని వాయిస్తాం. అవును కదా. ఈ నిజం బయటపడిందో నెక్స్ట్ డే నువ్వు ప్రాణాలు నేను ఆల్రెడీ పియానో వాయించడం మొదలెట్టానే. అయితే నీ చావు నీ చేతి వేళ్లలో ఉంది. రేయ్, ఆపురా. నా తల పేలిపోయేటట్టు. ఆపితే నా తల పేలిపోతుంది. ఇప్పుడే పేలిపోయేటట్టుంది. ఆ పేలటం కాదు, చెయ్యి తీశారనుకో. వద్దు, చెప్తే చచ్చిపోతాను. నా కొట్టి మ్యూజిక్ నచ్చదు. నాకు ఆట కావాలి, పాట కావాలి. పాట ఎక్కడుంది, ఆట ఎక్కడి నుంచి తానమ్మా? ఓ చక్కని స్టేజ్ షో ఏర్పాటు చేద్దాం. అమ్మగారి ప్లానే ప్లాన్. సూపర్. ఓకే, రాజారాణిలు ఎక్కడా? మీకు మేకప్ ఎందుకు అమ్మగారు? కూర్చొని షో చుట్టమే కదా. షో చూసినా షోక్గా చూడాలిరా. అమ్మా, ఆ పెదాల రంగు ఎన్టీఆర్ టైంలో కొన్నది కదా. అవును. ఆయన పోయిన తర్వాత కూడా ఆ రంగుల కళ్ళ ఫీలింగ్ లోనే ఉన్నారంటే. రేయ్, ఏం కూసావ్? ఏం లేదమ్మా, షో జరిగేటప్పుడు కలగన్నానా? రచ్చి బుద్ధి లేదు. ఇక మీదట ఇంట్లో ఏది వాయించకూడదు. ఇప్పుడేం చేస్తున్నావురా? ఓహో, ఇదే పనే. ఏయ్, ఏంటి ఏంటి అంత హీనంగా మాట్లాడుతున్నావు? చూడమ్మా, ఇక మీద ఈ తుపాకీలకి బాంబులకి భయపడతాననుకోవద్దు. నువ్వు ఎలాగూ జడ్జీలు చంపేది లేదు. అనవసరంగా భయపడి నేనెందుకు చావటం? బోరు కొడుతుందిరా. ఏయ్ బావా, నువ్వు అలా అనుకుంటూనే ఉండు. ఇంకొక రోజులో ఆ జడ్జిని లేపేయకపోతే హలో, నన్ను నువ్వు చంపేది నిజమైతే ఈ పాలు తీసుకెళ్ళు. జడ్జి గారు రూమ్ లో ఉన్నారు. నెత్తి మీద ఒక పోటు పొడిచి నోట్లో పాలు పోసిరా. అందరూ వచ్చి చూసిన తర్వాత నేను వచ్చి చూస్తా. వెళ్ళు. ఇదేంటి, ఎప్పుడు వాడు బెదిరిస్తే మనం భయపడతాం, ఇప్పుడు మనం బెదిరిస్తే వాడు భయపడుతున్నాడేంటి? ఈ రోజు నుంచి వాడిని ఇలాగే భయపెడతాం. వీడు భయపడ్డు, వీడు టెర్రరిస్టే. నా పాయింటే తప్పు. ఆయన మీద పడకూడదు, ఆయన చుట్టుపడేలా షూట్ చేయాలి. ఓకే, ఏంటో చెప్తే ఇంట్రెస్టింగ్ గా ఉంటుందిగా. ఇదే ఇది ఇంటెలిజెంట్ గేమ్ రా, చాలా ప్రైజెస్ ఉన్నాయి. నేను వెళ్ళి తీసుకొస్తాను. ఇదిగో, ఎవరి లైట్ ఆఫ్ అయితే వాళ్ళు అవుట్. ఓకే, షూట్ షూట్. ఏం చేస్తున్నారు ఇక్కడ ఈ టైంలోనా? వెళ్ళి పడుకోండి, వెళ్ళండి. లైట్ ఆఫ్ చేయరా. ఇది నీ పని కాదు, మర్యాదగా వెళ్ళు. నీ వల్ల కాలేదు, నేను చంపుతాను. ఎలాగో చూడు. బుద్ధి చెప్తున్నానా నిన్ను?
ఏంట్రా? ఇంకోసారి జడ్జిని చెప్పడానికి ఎవరైనా పంపావో ఆ పంపిన వాణ్ణి నేను పైకి పంపుతాను. వాళ్ళని నువ్వు చంపు, మమ్మల్ని చంపు. నువ్వు ఏ కోట్లు డబ్బు తీసుకున్నది మర్చిపోవా? నేను తీసుకోలేదు. ఓ వేరు చేసి మాట్లాడుతున్నావా? సరే నువ్వు తీసుకోలేదుగా, తప్పుకో, మేం చెబుతా. చంపనివ్వను. ఏంటా మాటలు? అబ్బాజాన్తో మాట్లాడుతున్నావని మర్చిపోకు. అది గుర్తున్నందువల్లే నువ్వు ప్రాణాలతో ఉన్నావు. ఏయ్, వాడితో తండ్రి గురించి మాట్లాడుతున్నారా? కన్న తండ్రిని చంపొచ్చినవాడు కదా, అలాగే మాట్లాడతాడు. కాదు, కన్న తండ్రిని బతికించుకోవాలని ఇలా మాట్లాడుతున్నాను. ఓ ఆయన నీ అబ్బాజాన్. వెరీ గుడ్. ఇప్పుడు చెప్తున్నాను, చివరిసారిగా చెప్తున్నాను, మర్యాదగా తప్పుకో. నేను మీకు అదే చెప్తున్నాను. ఈ పనులు మానేసి మర్యాదగా తప్పుకోండి. అదే మనందరికీ మంచిది. అడ్వైజ్ చేంజ్ అయ్యేవా రాజా? మనం చేంజ్ అయితే నెక్స్ట్ మినిటే మనం లేపేస్తారు. అదేరా మన వృత్తిలో స్పెషాలిటీ. తెలుసు, మీకన్నా ఈ వృత్తి గురించి నాకు బాగా తెలుసు. అబ్బాజాన్ని ఇప్పుడే చామంటావా? చూస్తూ నిలబడతారేంట్రా? ఏస్తే ఇంకా కాల్చురా, నన్ను కాల్చు. నిన్ను చారాదేసి పెంచినందుకు ముందు నన్ను కాల్చు. కాల్చురా. ఏంటి కన్నవాడా పెంచినవాడా అని ఆలోచిస్తున్నావా? కాదు, మంచివాడా చెడ్డవాడా అని ఓ నీ నాన్న మంచివాడే. నువ్వు మంచివాడివే, నేనే చెడ్డవాణ్ణి, మహా చెడ్డవాణ్ణి. అది గుర్తుంచుకో. ఆగరా, ఇప్పుడు చెప్తున్నాను రా. ఆ జడ్జిని మాత్రమే కాదు, నిన్ను కలిపి 2 రోజుల్లో నేను చంపలేదో నేను ఇబ్రాహిం రావుతర్ని కాదురా. ఏంటి పేరు మార్చుకోబోతున్నావా? నీకది తప్పదులే. 2, 3 హ్యాపీ బర్త్డే టు యు. నా తప్పేం లేదమ్మా, నేనెంత చెప్పినా వాళ్ళు వినలేదు. మనందరం కలిసి హాలిడేస్కి వచ్చాం, నువ్వు ఇలా దిగాలుగా ఉంటే ఎలాగమ్మా? నీ పుట్టినరోజు నాడే మీ అమ్మ చనిపోయిందని ఇలా ఎన్నేళ్లను తలుచుకొని బాధపడతావమ్మా? అవునా ఆంటీ, మీరు సాడ్ గా ఉంటే మేమెలా హ్యాపీగా ఉంటాం? రే బూస్ తీసుకొచ్చాను, లేవరా? లెమ్మంటే ఇదే అలవాటైపోయింది. మాధవా, ఎవరైనా మాధవని చూసారా? రోజు చెప్పే మాటే, నాకు తెలీదు. పోవే గడుగ్గాయ్. తారా తింటూ రాసుకోమా. మాధవా ఉంది. రే మాధవా, ఎక్కడికి వీడు? తర్వాత వెతకొచ్చు. నీ కూతురు ఏడుస్తోంది, ముందు దాని సంగతి ఆయన చూసుకుంటా. నా గారభం ఎక్కువ. ఏయ్, గార్లని ఖాళీ చేయకు. వాడికి గార్లంటే చాలా ఇష్టం. ఎప్పుడో తిన్నాడమ్మా. తిన్నాడా? ఎప్పుడు? పొద్దుటే తినెళ్ళిపోయాడే. ఎక్కడికి? ఏదో ముఖ్యమైన సబ్జెక్ట్ ఉందని వెళ్ళాడు. ముఖ్యమైన సబ్జెక్టా? పై గోలీనా కింద గోలీనా? పై గోలీ. నీకు తెలియదమ్మా వాడేం పని చేశాడు? లేబర్ పిల్ల. తెలుసు, నేనే వాడిని పంపాను. వాట్? ఏంటి వాట్? ఇందులో తప్పే ఉంది? లోపలే మగ్గుతుంటే లోకం తెలియదని నేనే వాడిని అప్పుడప్పుడు బయటికి పంపుతున్నాను. అవును, గోళీలాడితే తప్పేంటి? ఇవాళ గురి చూసి కొట్టేవాడే రేపు ఒలింపిక్ లో గోల్డ్ మెడల్ సాధిస్తాడు. అర్థం చేసుకో. అయ్యో, ఏది చూపించు. ఏంటనే వాతలు తెలియలా కొట్టా? నువ్వు మనిషివా మృగానివా? నువ్వు మ్యాజిస్ట్రేట్వి. నువ్వు డైలీ క్రిమినల్స్ ని చూస్తావుగా, అందుకే నీ కొడుకు కూడా నీకు క్రిమినల్ గా కనిపిస్తున్నాడు. ఈయన ముందు నుంచోదురా. కన్న కొడుకుని కూడా చూడకుండా ఎలా కొట్టాడో చూడు. అనయ్య, నువ్వు పెద్ద మ్యాజిస్ట్రేట్వే కావచ్చు, కానీ ఇవాళ నేను చెప్పేది నువ్వు విను. పుట్టేటప్పుడు పిల్లలందరూ మంచివాళ్లే, పెరిగేప్పుడు వాళ్ళు మంచివాళ్ళు అవ్వటం చెడ్డవాళ్ళు అవ్వటం మనం పెంచటంలో ఉంటుంది. అర్థమైందా? ఎప్పుడు చూసినా కోర్టు గురించి కేసుల గురించి ఆలోచిస్తా. నెలలో 2 రోజులు వీడు గురించి ఆలోచించి చూడు. వీడు మారతాడు, నువ్వు మారతావు. రారా పోదాం. ప్లీజ్ రా, చెప్పిన మాట వినరా. రే ఏడవకురా, మేమందరం ఉన్నావురా. మోహన్, ఎందుకు ఏడుస్తున్నావు?
ఇక వీడు రేపటి నుంచి స్కూల్ కు రాడ్రా. బాంబ్ కేసులో వీళ్ళ నాన్నని అరెస్ట్ చేశారు కదరా, దానికి రేపు తీర్పు చెప్తారట్రా. ఖచ్చితంగా ఉరి శిక్ష యావజ్జీవ శిక్ష పడుతుందంట్రా. అందుకని వీళ్ళమ్మ వీడిని తీసుకొని రేపు ఊరోజులు వెళ్ళిపోతుందంట్రా. అందరినీ మిస్ అవుతున్నందుకు ఏడుస్తున్నావా? మా నాన్న ఎంత మంచివాడో తెలుసా? ఆయన లేకుండా ఎలా ఉండగలనరా? నా మీద ఆయనకి ఎంత ప్రేమో తెలుసా నీకు? మీ నాన్న నిజంగా మంచివాడా? అవునరా. ఏడవకురా, నాకెటూ అమ్మ లేదు, నీకైనా అమ్మ ఉండాలి. దిగులు పడకు, మీ నాన్నకి ఏమీ కాదు, నేనున్నానుగా. అమ్మవైనంత మాత్రాన నాకేం ప్రయోజనం? 6 ఏళ్ల చిన్న పిల్లని నాకు నేనే కలుపుకు తింటుంటే 10 ఏళ్ల ఆ పోకిరిగాడికేమో నువ్వు కలిపి పెడుతున్నావు. ఏం చేయమంటావు? తినిపిస్తే గాని వీడు తిండవు, అలా అలవాటు పడ్డాడు. నువ్వు నాకమ్మవా వాడికమ్మవా? మీ ఇద్దరికి. చూడమ్మమ్మా, నీకమ్ముందిరా, వాడికి అమ్మలేదుగా. పాపం వాడికి అమ్మ లేదు, నాన్న ప్రేమ లేదు. అదేగా నువ్వు రోజు చెప్పే కదా. తినవే. ఇట్స్ ఓకే. ఏమిటా నవ్వులు? టైం 7:30 అయింది. పొద్దున్నే స్కూల్కి వెళ్ళొద్దు, తొందరగా తిరిగి పడుకోండి. ఏమిట్రా ఇది? సాంబార్లో ఎంత ఉప్పేసావు? ఎలాగైనా వంట చేయటం బుద్ధి లేదు? వేసానండి అయ్యా, అందరూ తింటున్నారు. అంటే నేను అబద్ధం చెప్తున్నానా? అవును. ఏంటమ్మా, సాంబార్ అన్నం తినే చెప్తున్నాను. నీ సాంబార్లో ఉప్పు వేసిందాన్ని నేను, కాని శిక్షేమో వాడికి. ఏం జడ్జివో. ఎందుకు చేసావు? చెప్తాను విను. ఎవడో బాంబు పెడితే ఎవడో చచ్చాడు. అందుకు మందుకుండు సామాన్లు అమ్ముకునే వాడిని పట్టుకుని వాడికి శిక్ష వేయటం ఏ న్యాయం? ఎవరి గురించి నువ్వనేది? చిన్నస్వామి, తీర్పు ఇవ్వబోతున్నావుగా. వాడి కొడుకు వీడి క్లాస్మేట్ అట. వాడు ఏడుస్తుంటే వీడు చూడలేకపోతున్నట పాపం. నీతో పాటే ఆ స్కూల్లో కలెక్టర్ కొడుకు, లాయర్ కొడుకు, పోలీస్ వాడి కొడుకు చదువుతున్నారు. కానీ నీకు ఆ బాంబులేస్తే చిన్న స్వామి కొడుకు ఫ్రెండా? ఊరుకోరా, వాడు తల్లిని పిల్లాడు, కొట్టకురా. ఎరా, నీకింకా సరిగ్గా 10 ఏళ్లు కూడా నిండలేదు. కానీ ఇన్ని నెలలుగా విచారణ చేస్తున్న నాకు తీర్పు ఎలా చెప్పాలో నువ్వు నేర్పుతున్నావా? అవును, ఈసారి నీదెన్నో ర్యాంక్? 5th ర్యాంక్. నేను అడిగింది వాణ్ణి. ఎన్నో ర్యాంక్? అంటే నీకన్నా 4 తెలివైన వాళ్ళు ఉన్నారు కదా నీ క్లాస్ లో, వాళ్లతోనే ఫ్రెండ్షిప్ చెయ్యి, లేదంటే తోలు వచ్చేస్తాను. ఏంటి చూస్తున్నారు? లోపలికి. అను అడిగితే నేను కోర్టుకు వెళ్ళాను. అలాగేనండి, నేను చూస్తానయ్యా. పర్వాలేదు, నేను చూస్తాను. హలో, మ్యాజిస్ట్రేట్ సుబ్రహ్మణ్యం హియర్. నాన్న, నన్ను కాపాడండి నాన్న, నన్ను కిడ్నాప్ చేశారు నాన్న. ఏమిటో నువ్వు అనేది? స్కూల్కి వెళ్ళలేదా? నేను రిక్షా దిగి స్కూల్ కి వెళ్తున్నప్పుడు సార్ కొట్టకండి సార్, సార్ నేను పోలీసులతో మాట్లాడలేదు సార్, మా నాన్నతోటి మాట్లాడుతున్నా. ఏమిటో నువ్వు మాట్లాడేది? ఎవరు నువ్వు? హూ ఆర్ యు? నీకు నీ కొడుకు మీద ప్రేమ అనేది లేదా? మీరంత మాట అనకండి. వాడు నా ఒక్కగానొక్క కొడుకు, వాడంటే నాకు ప్రాణం. నీకు నీ కొడుకు ప్రాణాలతో కావాలంటే ఆ చిన్నస్వామి తీర్పు మార్చి రాయి. వాడు విడుదలైతేనే నీ కొడుకు విడుదల. ఏంటే, అర్థమైందా? తప్పకుండా చేస్తాను సార్, నా కొడుకే నాకు ముఖ్యం. రే, అదరగొట్టవరా? వాళ్ళ యాక్ట్ చేసావురా, సినిమాల్లో యాక్ట్ చేయరా, బాగుంటుంది. అది పెద్ద మీ నాన్న వచ్చాడురా. అలా పరుగులు పెడతారు, సెటిల్ పని చేయండి రా. ఏంటిది? ఒరే మాధవా, నిన్ను చూడడానికి మీ అత్తయ్య వచ్చారా? ఇలా చూడండి అమ్మా, 24 గంటలే పెరోల్ టైం. ఈ పోలీస్ అంకుల్ నీతో వస్తాడు. సవ్యంగా వెళ్ళి సవ్యంగా రావాలి. ఓకే? ఓకే. ఇది ప్యాక్ చేయండి. ఇది 25 రూపాయలు బాబు. ఇస్తాను, ప్యాక్ చేయండి. వెళ్లేదారిలో నా ఫ్రెండ్ మోహన్ ఇంటికి వెళ్ళి వెళ్దాం అత్తయ్య, ప్లీజ్. అలాగే రా. కొడుకు వస్తున్నాడు, ఆడి వెనకమాల పోలీసులు వస్తున్నారు. వాళ్ళతో పాటు ఒక ఆవిడ వస్తుంది. అమ్మా, ఎవరొచ్చారో చూడు. అయ్యా, నా తండ్రి. ఏమయ్యా, ఎంత చిన్న వయసులో నువ్వు మా కోసం జైలుకి వెళ్ళావు? మా అమ్మ కోసం వెళ్ళాను అనుకుంటాను ఆంటీ, నేను త్వరగా వచ్చేస్తాను. నువ్వు తొందరగానే వస్తావు, కానీ మా నాన్న రావడానికి 14 ఏళ్లు పడుతుంది. అదే మా అమ్మ. నువ్వు ఉండరా, నువ్వు రాయా, వచ్చి కూర్చో. ఏయ్యా,
మీ నాన్న ఎట్టా ఉన్నాడు? ఆయనకేమి, ఆయన బాగున్నారు ఆంటీ. ఆంటీ నాకు టైం అవుతుంది, మా అత్తయ్య బయట వెయిట్ చేస్తోంది. కాస్త కూసోయ్యా, పక్కన ఉన్న అమ్మవారి గుడికి వెళ్ళి కుంకం తెస్తాను. లేట్ అవుతుంది ఆంటీ. అది కాదయ్యా, కుంకం నువ్వు మీ అత్త పెట్టుకుంటే చల్లగా ఉంటారు. సిటికి వస్తా కూసో. అలాగే. రే, తినడానికి ఏం పెట్టవా? చాలేరా, నువ్వు మా ఇళ్లలో ఎందుకు తింటావు? మజ్జిగున్నాయా? ఉన్నాయి. ఇవ్వరా? బాక్స్ ఇప్పగానే పేలిపోవాలి, అర్థమైందా? దిగులు పడ మాకక్క, ఇప్పగానే ఏ మొక్కలవుతారు. బాయ్ ఆంటీ. వస్తానమ్మా. బాయ్ రా. ఫస్ట్ ఎవరికి? వాడెంత కష్టపడి వచ్చాడు. సారీ. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్ యూ. అందరూ వెళ్ళి భోంచేయండి. హలో మాధవా. హలో, నేను మోహన్ని మాట్లాడుతున్నారా? ఏంట్రా? ఏయ్, ఏంటా చెడ్డలవాటు? నేను కాదు, నాన్న. ఎక్కడున్నారు? బాల్కనీలో. నువ్వు కాపులానా? వెళ్ళు, గిఫ్ట్స్ అని ఓపెన్ చేసి చూడు. ముందు మాధవ్ గిఫ్ట్ ఓపెన్ చేస్తాను. ఓకే ఓకే, వెళ్ళి చూడు. హలో, చాటు కదం కొడుతున్నారా? ఇప్పుడే రా మా అమ్మ తాగిన మత్తులో నిజాన్ని కక్కింది. ఆ గిఫ్ట్ ఓపెన్ చేయొద్దురా, అందులో బాంబు పెట్టారా. అత్తయ్యా! దాన్ని ఓపెన్ చేయకు. రా. ఎంత పని చేసావు? నువ్వంటే నాకెందుకు భయం? మరి? మీ అన్నయ్య అంటే భయం. ఉండండి, అన్నయ్యని పిలుస్తా. అను! చూడండి, మాధవ్ ఇచ్చిన గిఫ్టే ముందు ఓపెన్ చేస్తానని కింద పడేసిపోయింది.